హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మన ఆనందపురం ఉంది కదా, ఆనందపురాన్ని డ్రోన్ వేలో చూడబోతున్నాం అనమాట. అంటే మన ఆనందపురం ద్వారా డ్రోన్ ఎగరైపోతున్నాం. సో ఇప్పుడు మనమైతే ఆనందపురం ద్వారా డ్రోన్ పైకి ఎలా లేపి ఆనందపురం మొత్తం డ్రోన్ వేలో చూద్దాం. మరి లేట్ చేయకుండా డ్రోన్ అయితే ఎగరేద్దామా? లెట్స్ గో. ఫోకస్ అంతా డ్రోన్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే, మన ఆనందపురం జంక్షన్. మీకు మన డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ ఇంత డ్రోన్ న్యూస్లో చూపించాను, మన అనకాపల్లి దగ్గర ఉంది కదా. బట్ ఈ ఫ్లేవర్ని మాత్రమే చూపించలేదు, ఆనందపురం ఫ్లేవర్ని. ఈ ఫ్లైఓవర్ మన డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ కన్నా ముందే కన్స్ట్రక్షన్ అయిపోయింది. నేను చాలా వ్లాగ్స్ నేనైతే చేశాను ఈ ఫ్లేవర్ గురించి. మీరు కనుక చూడాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంచుతాను, మీరు చూడొచ్చు ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది. ఇక్కడ మనకి ఫ్లేవర్ కట్టకముందు అయితే చాలా ట్రాఫిక్ జామ్ ఉండేది. అండ్ మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే అనేది చాలా చిన్న రూట్లో ఉండేది. బట్ ఇప్పుడైతే మనకి 6 లేన్ ఎక్స్ప్రెస్ హైవే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎటువంటి ట్రాఫిక్ లేకుండా మనం అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు సింపుల్గా వచ్చేస్తున్నాం. మళ్ళీ మనకి ఆనందపురం నుంచి టువర్డ్స్ ఇచ్చాపురం వరకు ఆల్మోస్ట్ 6 లేనే ఉంటుంది. మొత్తం ఎక్స్ప్రెస్ హైవేలోనే హ్యాపీగా మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది టువర్డ్స్ మనకి అనకాపల్లి వైపు. ఇప్పుడైతే టువర్డ్స్ మనం తగరపల్స తర్వాత శ్రీకాకుళం అటువైపు ఎలా వెళ్ళాలో చూద్దాం. ఈ హైవేని మనం డ్రోన్ నుంచి చూస్తున్నాం కాబట్టి అలా యూటర్న్ తీసుకున్నాం అనుకోండి, అంటే డ్రోన్ని ఒక 180 degrees బ్యాక్ తిప్పితే మనకి కనిపిస్తుంది టువర్డ్స్ శ్రీకాకుళం రూట్ అయితే. మరి మన ఆనందపురం నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కామెంట్ చేసేయండి, ఎందుకంటే మీ ఆనందపురాన్ని నేనైతే డ్రోన్లో చూపించాను అండ్ పైనుంచి చూస్తే ఎలా కనబడుతుందో చూపించాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేసేయండి, తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, అక్కడ మనకి రోడ్ కనిపిస్తుంది కదా, అది మన ప్రీవియస్ NH5 అనమాట, టువర్డ్స్ విశాఖపట్నం. ఇంకా మనకి విశాఖపట్నం నుంచి బయటకు వచ్చే అవుటర్ రోడ్ అనమాట. సో ఆ రోడ్ నుంచే మనకి వైజాగ్ నుంచి బయటకు వచ్చేస్తాం, అలా వైజాగ్లోకి ఎంటర్ అవుతాం. కానీ మనం వైజాగ్ వెళ్లకుండా టువర్డ్స్ అనకాపల్లి వెళ్ళిపోవాలంటే ఈ హైవేలో సరిపోతుంది. సో మీరు ముందు చూసుకోవచ్చు, అక్కడ మనకి కనబడుతుంది క్లియర్గా, అక్కడ లెఫ్ట్కో రూట్ ఉంది, రైట్కో రూట్ ఉంది. రైట్కి వెళ్తే టువర్డ్స్ మనం వైజాగ్ వెళ్తాం, అదే లెఫ్ట్కి వస్తాం అనుకోండి అక్కడ నుంచి టువర్డ్స్ మనం అనకాపల్లి పెందుతూ వచ్చేస్తాం అనమాట. సో మరి తెలుసు కదా, మనకి ఈ అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే అనేది అవుటర్ రోడ్ అనమాట. హైదరాబాద్కి రింగ్ రోడ్ ఎలా ఉందో మన వైజాగ్కి ఇది రింగ్ రోడ్లా ఉంది. సో ఈ రోడ్డు ఉండడం వల్ల మనకి సిటీలోకి హెవీ వెహికల్స్ రావట్లేదు. అండ్ అలానే ఎక్కువ దూరం ట్రావెల్ చేయకుండా హ్యాపీగా ఈ రూట్లోంచి హెవీ వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. సో దానివల్ల ఏంటంటే సిటీలోకి హెవీ వెహికల్స్ రాకపోకలు తగ్గడం వల్ల సిటీలో కొంచెం ట్రాఫిక్ జామ్ తగ్గింది. అయినా మన వెహికల్స్ ఉన్నాయి కదా, వెహికల్స్ పెరగడం వల్ల ఇంకా ట్రాఫిక్ పెరుగుతుంది. అలానే చాలామంది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వట్లే కదా, రాంగ్ రూట్లో వెళ్ళడం. ఒక ట్రాఫిక్ జోన్లో ఒక సింగిల్ రోడ్ ఉంటే ఆ సింగిల్ రూట్లో రాంగ్ వేలో వెళ్ళిపోయి వచ్చే వెహికల్కి ఆపోజిట్కి వెళ్ళిపోయి ఒక ట్రాఫిక్ని క్రియేట్ చేసి వాళ్ళు మాత్రం హ్యాపీగా వెళ్ళిపోతారు, వెనకాల వచ్చి మాత్రం హ్యాపీగా వెళ్ళకుండా చేయడం వల్ల ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది. అందరూ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అయితే ఎటువంటి ట్రాఫిక్ ఉండదు మన వైజాగ్లో, అందరూ హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. కానీ కొంతమంది వల్లే ఆ ట్రాఫిక్ అనేది క్రియేట్ అవుతుంది. సో మరి వాళ్ళు ఎలా డ్రైవింగ్ నేర్చుకున్నా మనకు తెలియదు, బట్ చూద్దాం. అండ్ మీరు కనుక అలాంటి వాళ్ళని ఎప్పుడన్నా చూసుంటే కామెంట్ చేయండి. ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వకుండా ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేసి రాంగ్ రూట్లో వెళ్ళటం, తర్వాత మీరు వెళ్తున్న రూట్లో కాకుండా రైట్ సైడ్లో వచ్చి ట్రాఫిక్ని బ్లాక్ చేయడం చేసే వాళ్ళని చూసుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు, లెఫ్ట్లో మనకైతే కనిపిస్తుంది మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే. అండ్ పక్క నుంచే మనకి అలా మన నేషనల్ హైవే ఉంది కదా, ప్రీవియస్ నేషనల్ హైవే NH5. సో NH5కి కనెక్టింగ్ రోడ్గా కనబడుతుంది. అండ్ ఇంకా చూసుకోవచ్చు, మనకైతే చిన్న రిజర్వాయర్ కనిపిస్తుంది అటువైపు. సో మీరు స్ట్రైట్గా చూస్తే మీకు కనబడుతుంది, అది మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకా చూసుకోవచ్చు, ఇదే మనకి డైవర్షన్ అనమాట వైజాగ్ వెళ్ళడానికి. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఈ నేషనల్ హైవే పాత నేషనల్ హైవే ఉండేది, చిన్న ఫ్లేవర్లో ఉండేది. ఆ ఫ్లేవర్ మీకు కూడా మీకు చూపిస్తాను. మనకి చూసారు కదా, 2 వెహికల్స్ 2 కార్లు వస్తున్నాయి ఇలాగా ఆ రూట్లోనే. ఇంకా లెఫ్ట్లో మీకు రూట్ కనబడుతుంది, ఆ లెఫ్ట్లోంచి మనకి టువర్డ్స్ శ్రీకాకుళం వెళ్ళేవి, రైట్లోంచి టువర్డ్స్ వైజాగ్ వచ్చేవి. కింద మనకి చిన్న ఫ్లేవర్లో ఉండేది. ఇంకా మనం చూసుకోవచ్చు, మన కొత్త హైవే ఉంది కదా, హైవే కానీ ఫ్లేవర్ అలా వచ్చిందో అలానే పాత హైవే మీద ఫ్లేవర్ ఉండేది. ఫ్లేవర్ కింద ఉండేది అనమాట. అంటే మనకి కింద మనకి సబ్వే ఉండేది,
పైన ఫ్లైఓవర్ అలా వెళ్ళే వెహికల్స్ మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. అంటే మనకి ఇంకా ఇక్కడ సర్కిల్ వచ్చేసి చూసారా, ఈ సర్కిల్ కూడా ఉండేది కాదు, అసలు అక్కడ ఏమి ఉండేది కాదు, జస్ట్ ప్లెయిన్ రోడ్లో ఉండేది. ఇప్పుడు దాని ఏంటంటే మొత్తం ఈ హైవే రావడం వల్ల చేంజ్ చేశారు. కింద చూసుకొచ్చి మన సర్కిల్లో వచ్చి ట్రాఫిక్ లేకుండా చేశారు, అది చాలా బాగుంది. అలా ఉన్న వల్ల ఏంటంటే మనకి మ్యాక్స్ ట్రాఫిక్ అవ్వకుండా ఉంటుంది. కానీ అక్కడ కొన్ని వెహికల్స్ ఆగడం వల్ల మనకు ట్రాఫిక్లో అనిపిస్తుంది. మీకు చెప్పే కదా బ్రిడ్జ్ అని చెప్పేసి చిన్న ఫ్లైఓవర్లో ఉంటుందని చెప్పేసి కింద కనిపించింది చూస్తారా, అదే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనమాట. సో మనం ఇప్పుడంతా చూస్తుంది ఆనందపురం ఊరు ఒకవైపు. ఇప్పుడు మనకి ఒక కొండ ఉంటుంది, కొండపైన ఆనందపురం రాసి ఉంటుంది. సో చూసారు కదా కొండ కనిపిస్తుంది మనకి ఎదురుగా, ఆ కొండ మీద ఆనందపురం ఒక బోర్డు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇదంతా కూడా మనకి ఆనందపురం ఊరు అనమాట. సో మనం మళ్ళీ ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ నుంచి మనం ఆనందపురం ఊరు నుంచి చూద్దాం. చాలా బాగుంటుంది వ్యూ అయితే. మనకి ఫ్లైఓవర్ కనిపిస్తుంది, అలానే మొత్తం అంతా మనకి కనిపిస్తుంది అనమాట. నేను ఎప్పుడూ అనుకున్నాను ఆ కొండకి ఈ ఫ్లైఓవర్ మీకు చూపిద్దామని చెప్పి, కానీ ఇప్పుడు మన డ్రోన్ వచ్చింది కాబట్టి ఆ ఫ్లైఓవర్ మీద నించొని మీకు ఈ ఫ్లైఓవర్ని చూపిస్తున్నాను అనమాట. అంటే ఫ్లైఓవర్ మీద కూర్చొని ఫ్లైఓవర్ని దూరంగా ఆ కొండ మీద నుంచి చూస్తే ఎలా కనబడుతుందో అలా చూపిస్తున్నాం మీకైతే. సో ఈ డ్రోన్ ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఈ డ్రోన్ కొనుక్కోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ డ్రోన్ ఉండడం వల్ల మీకు మంచి మంచి బ్యూటిఫుల్ వ్యూస్ చూపిస్తున్నాను. మన భోగోపురం ఎయిర్పోర్ట్ కూడా చూపించాను డ్రోన్ వ్యూస్. ప్రజెంట్ అలా ఉంది, మొత్తం ల్యాండ్లా ఉంది, మంచి గ్రీనరీ ఉంది. ఫ్యూచర్లో మొత్తం ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది. అక్కడైతే ఎయిర్పోర్ట్ వస్తే ఓ రేంజ్లో ఉంటుంది. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే కొండ దగ్గరలో ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చూస్తున్నారా అక్కడైతే మనకి అక్కడ ఆనందపురం పేరు కనిపిస్తుంది. ఆ కొండ మీద ఇంకా బాగా కనబడుతుంది. మనం కొంచెం దగ్గరికి వెళ్ళాలి, మనం డ్రోన్ అయితే పంపించలేదు, ఇంకా దగ్గరికి పంపించుంటే వ్యూ అయితే అదిరిపోదును. పంపించకపోవడం వల్ల మనకి జస్ట్ చిన్న కనబడుతుంది, అంటే ఆనందపురం అని చెప్పి నాకు కనిపిస్తుంది. మరి మీకు కనిపిస్తుంది లేదో కామెంట్ చేయండి. మీకు ఇంకా బాగా కనిపించాలంటే మీరు ఫ్లైఓవర్ మీద నుంచి చూస్తే బాగా కనబడుతుంది. మిగిలిన వ్యూస్ని మీరైతే మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తూ చూడండి. మనకి అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ హైవే కనబడుతుంది, చాలా చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే చూసేయండి మరి.
చూసారు కదా, ఫైనల్ గా మనం అయితే డ్రోన్ వ్యూస్ ని మొత్తం అంతా ఆనందపురం చూసాం అనమాట. మీకు కానీ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.